వీడియోలో నేను చెప్పబోతున్న ప్రోడక్ట్ ఏంటి అంటే స్పార్నాట్ బ్రాండ్‌లో నుంచి వస్తున్న వాక్ ప్యాడ్. ఈ వాక్ ప్యాడ్ ఏంటి అంటే మేజర్‌గా మనకి ఇంట్లో ఒక వాకింగ్ ఎక్విప్‌మెంట్ లాగా యూజ్ అవుతుంది మనకు మేజర్‌గా. అండ్ ఈ ఎక్విప్‌మెంట్‌లో మనం ప్రిసైజ్‌గా ఇదే బ్రాండ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే వైబ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్ అండి. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పేరెంట్స్ అయినా జనరేషన్‌కి గానీ వాళ్ళు కూడా వాడొచ్చు. అండ్ ఎనీవన్ యంగ్ జనరేషన్ పిల్లలు ఎవరైనా వాకింగ్‌కి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో నుంచి వర్క్ చేసుకునే వాళ్ళు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కావాలనుకున్న వాళ్ళు కానీ ఇట్లా ఎవరన్నా కూడా ఇది వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లో యూజ్ చేసుకునేటట్టు ఉంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా టూ హైగా లేదు కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఎకనామికల్ ప్రైజింగ్‌లో ఉంది. జస్ట్ లైక్ ఎనీ 3-4 మంత్స్ ఆఫ్ జిమ్ ఫీజ్ ఆర్ ఎనీ ఫిట్ ఫీజ్ మనం పే చేసేంతనే ఉందండి. కంపేర్ చేసుకున్నాం మేము అది కూడా. అండ్ యాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది పర్సనల్‌గా కూడా. అండ్ దీంట్లో మేము యూజువల్‌గా ఒక 15 డేస్ వాడి అన్ని రకాలుగా దీన్ని ట్రయల్ చేశాకనే నేను మీ వరకు తీసుకొని వస్తున్నాను ప్రోడక్ట్ కాదు. దీని గురించి ఇన్ డీటెయిల్ ఎవ్రీ క్వెషన్ కూడా ఐ హోప్ దిస్ ఇస్ కవర్డ్ ఇన్ ద వీడియో. ఒకసారి మొత్తం చూడండి కొనేటప్పుడు ప్రోడక్ట్ కొనే ముందు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి రివ్యూ మేము చాలా ఎతికాము ఆన్లైన్‌లో. మా ఎవరికీ దొరకలేదు. సో ఐ థాట్ ఐ యామ్ ద ఫస్ట్ వన్ ఇది మీకు రివ్యూ ఇచ్చే ప్రోడక్ట్ గురించి మీకు హెల్ప్ చేయొచ్చు. మీరు సిమిలర్ ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కదా అన్న థాట్‌లో నేను తీసుకొని వచ్చాను మీ వరకు. మీరు చూస్తున్నట్టయితే ఈ బ్రాండ్ పేరు వచ్చేసి స్పార్నాట్ అండి. మేము అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న 2 డేస్ కల్లా డెలివరీ అయింది. ఈ స్పెసిఫిక్ మోడల్ మేము ప్రిఫర్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇది వాకింగ్ ప్యాడే కాదు జాగింగ్ వైబ్రేషన్కి కూడా వర్కౌట్ అవుతుంది మనకి. సో బాడీ అనేది అన్ని రకాలుగా కూడా హెల్ప్ అవుతుంది అన్న పాయింట్లో వీళ్ళు మనకు మెన్షన్ చేసిందంటే ప్రోడక్ట్ గ్రాస్ వెయిట్ 16 kg అని మెన్షన్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 14 kg అన్నారు. సో ఈజీగానే లిఫ్ట్ చేయొచ్చు. మీరు చూస్తున్నట్టే అన్నీ కూడా ఒక ఉమెన్ కానీ మిడ్ ఏజ్డ్ వాళ్ళు కానీ ఇంట్లో ఏమైనా ఉంటే అలా ఈజీగా లిఫ్ట్ చేసి అసెంబుల్ చేసుకోవచ్చు. అన్నీ కూడా క్లియర్గా వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో బిగినర్స్ గైడ్లైన్స్లో ప్రాపర్గా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. దాంట్లో అన్నీ మెన్షన్ చేశారు. దీంట్లో మనకి ఎల్ఎన్కి ఇచ్చారు, పవర్ సాకెట్ ఇచ్చారు, మనకి రిమోట్ ఇచ్చారు, అండ్ టాబ్లెట్ హోల్డర్, ఫోన్ హోల్డర్, సక్షన్ గ్రిప్ ప్యాడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి లూబ్రికెంట్ ఆయిల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బ్యాటరీస్ ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ స్క్రూస్, అవి కూడా వాళ్ళే క్లియర్గా ఇచ్చేసారు. అండ్ గైడ్లైన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఎవరైనా ఒక చిన్న పిల్లలని ఈజీ అసెంబుల్ చేసేటట్టు ఇచ్చేసారు మనకంతా కూడాను. సో ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం అసెంబుల్ చేసుకునేది హ్యాండిల్ అండి. దీంట్లో వెనకాల చిన్న నాబ్స్ లాగా ఉంటాయి, హ్యాండ్ రైల్స్ అంటారు వాటిని. వెనకాల కనుక్కొని స్టాండ్గా నిలబెట్టేసుకుంటే మనకు అయిపోతుంది. మీరు యూజర్ గైడ్లైన్లో చూసుకోవచ్చు ఎలా పెట్టారు ఏంటి అనేది. మేము ఆల్రెడీ చూసాం దాన్ని. అండ్ అక్కడ చూపిస్తున్న స్క్రీన్ అనమాట. ఆ స్క్రీన్లో మీకు క్లియర్గా లైట్ వైబ్రేషన్ కానీ వైబ్రేషన్, టైమ్, స్పీడ్, స్టెప్స్, డిస్టెన్స్ అన్నీ ఉంటుంది. నేను ముందర వీడియోలో చూపిస్తాను మీకు క్లియర్గా ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయి అనేది. అండ్ వాళ్ళు ఇచ్చిన బ్యాటరీస్ వేసేసుకున్నాం ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఆన్ చేసి చెక్ చేయడానికైతే. సో మనం అయిపోయాక వేరే బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. అవి AAA బ్యాటరీసే ఇచ్చారు. ఇప్పుడు మెయిన్గా ఈ రిమోట్లో మనకున్న కంట్రోల్స్ ఏంటి అంటే మీరు టైమ్, స్పీడ్ దీని పరంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆటోమేటిక్గా స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ వైబ్రేషన్కి కింద సపరేట్గా మోడ్ ఇచ్చారు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఆఫ్ ది రిమోట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ అండి. దానికి తగిలించేసుకోవచ్చు మీరు రిమోట్ని కూడా. అండ్ అక్కడ ఆన్ చేసిన కదా స్క్రీన్ మీద మీరు చూస్తే పైన 4 బటన్స్ ఉన్నాయి, టైమ్, స్పీడ్, స్టెప్స్, డిస్టెన్స్ అని. కింద మీరు చూస్తున్న 4 బటన్స్ వచ్చేసి వైబ్రేషన్ మోడ్స్ అండి. లైట్ వైబ్రేషన్, స్ట్రాంగ్ వైబ్రేషన్. వైబ్రేషన్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము టాబ్లెట్ హోల్డర్, అదే మన ఫోన్ హోల్డర్ ఫిక్స్ చేసుకుంటున్నాము. దెన్ వీ మూవింగ్ ఆన్ టు ద లూబ్రికెంట్ అండి. లూబ్రికెంట్ ఆయిల్ 2 sides కంపల్సరీ వేసుకోవాలి. అండ్ ఆన్ చేసే ముందు కంపల్సరీ వేసుకొని 1 km/h స్పీడ్లో వాక్ కూడా చేయాలి. అండ్ ఇది అప్ టు 150 kgs వరకు మ్యాక్సిమం వెయిట్ తీసుకుంటుందండి. ఇప్పుడు మెషిన్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు స్కానర్ ఇచ్చారు. అది మీ ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ మీరు ఏదైతే ఎక్కువ వాడతారనుకుంటే దానిలో స్కాన్ చేసుకుంటే మీకు అలా వీటీ ఫిట్ అనే ఒక యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసుకొని సైన్అప్ చేసుకొని మీ సోకాల్ డీటెయిల్స్, మెయిల్ ఐడి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఫిల్ చేసుకొని అన్ని సక్సెస్ అయితే అది మిమ్మల్ని యాప్లోకి డైరెక్ట్ చేస్తుంది. యాప్ ఓపెన్ కానీ మీ జెండర్ ఫస్ట్ అడుగుతుంది. తర్వాత మీ ట్రైనింగ్ ప్రిఫరెన్స్, బిల్డింగ్ మజిలా, లూజ్ వెయిట్, గెట్ ఫిట్ అడుగుతుంది. తర్వాత మీ హైట్, వెయిట్, బర్త్ మంత్, ఈ డీటెయిల్స్ అన్ని ర్యాండమ్గా నేను ఫిల్ చేశాను మీకు చూపించడం కోసం అని చెప్పి మీరు ఫిల్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ ఆల్ డన్ తర్వాత మీ నెక్స్ట్ టార్గెట్ డ్యూరేషన్ సెట్ చేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ అండి. నెక్స్ట్ దెన్ యూ హ్యావ్ టు కనెక్ట్. ఇది మీరు మీ వాక్ ప్యాడ్కి త్రూ బ్లూటూత్ ఆన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలండి. కనెక్ట్ చేసుకోగానే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఆ స్క్రీన్ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి: వాక్, హోమ్ జిమ్, రన్, వైబ్రేషన్ అని. మీకు కావాల్సిన మోడ్లో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
అని సెలెక్ట్ చేసుకున్నాక మీ స్క్రీన్ మీద ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుందండి. ఇది మెయిన్గా వితౌట్ రిమోట్ మీరు కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ మీరు పెంచుకోవచ్చు, స్పీడ్ అనేది తగ్గించుకోవచ్చు, ఆపేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మెయిన్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ కార్నర్లో చూస్తే మీకు ఇక్కడ టైం తెలుస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ స్టెప్ కౌంట్ అండ్ క్యాలరీ కౌంట్, అండ్ పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో మీకు వైబ్రేషన్ కూడా తెలుస్తుంది. అది క్లిక్ చేసి మీరు వైబ్రేషన్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ సెట్టింగ్స్ మోడ్లో మీకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ అవర్ వాకీ షేకీ వాక్ ప్యాడ్ అండి, ద వైబ్రేషన్ మోడ్. టోటల్గా 4 మోడ్స్ ఉన్నాయి దీంట్లో. లైట్ వైబ్రేషన్, స్ట్రాంగ్ వైబ్రేషన్, లైట్ సూపర్ పొజిషన్ మోడ్, స్ట్రాంగ్ సూపర్ పొజిషన్ మోడ్ అండి. మేజర్గా ఇది మీరు వాక్ ప్యాడ్ నుంచి వైబ్రేషన్ ప్యాడ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు కంపల్సరీ మెషిన్కి 10 minutes రెస్ట్ ఇవ్వాలండి, తర్వాతనే ఆన్ చేసుకోవాలి. అండ్ పొజిషన్ కూడా మధ్యలో మాత్రమే నిల్చోవాలి అండ్ నాట్ ప్యారలల్ అండి, పర్పెండిక్యులర్గా నిల్చోవాలి కంపల్సరీ కూడాను. ఆల్రెడీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు ఎలా అయితే మోడ్స్ మనము త్రూ ఫోన్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ నేను అన్ని మోడల్స్ మీకు ఫిజికల్గా చూపించలేను కాబట్టి ఇక్కడ మోడల్ నెంబర్స్, మోడల్ ప్రైజెస్, మోడల్ టైప్, మ్యాక్సిమం వెయిట్ కెపాసిటీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి మీకు కంపారిజన్ చార్ట్ ఇక్కడ ఇచ్చాను. సో మీరు బడ్జెట్ రేంజ్ని బట్టి మీకు నచ్చింది, అవైలబిలిటీలో ఉన్నది, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మీకు కావాల్సింది మీరు పిక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.